నాన్న చనిపోయాడు అంటూ బాలరాజు ఫోటో పట్టుకుని ఏడుస్తున్న మధుని చూసి గుండె పగిలే నిజం తెలుసుకున్న మ్యాడీ. షాక్లో నాగవల్లి. ఇక మధు అయితే ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నీ ప్రేమ పొందే అదృష్టం నాకు లేదు మ్యాడీ. నా జాతకమే ఇంత. నా చిన్నప్పటి నుంచి నేను ఎవరిని ప్రేమించినా వాళ్ళు ఎప్పుడూ కూడా నాకు దక్కరు. ఏంటో నా జాతకం అంటూ బాధపడుతూ ఉండంగా ఇంతలో మ్యాడీ అయితే మళ్ళీ వెనక్కి వస్తాడు. ఏంటి మధు, అసలు ఏం జరిగింది? ఎందుకు నువ్వు అలా ఉన్నావో? ఎందుకు నీ కంట్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి? ఏం జరిగిందో నాతో నిజం చెప్పు అంటూ అనంగానే, లేదు మ్యాడీ, నువ్వు కాఫీ షాప్లో పాడిన పాటే నాకు గుర్తుకు వస్తుంది. ఆ పాట వింటూ ఉంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అందుకని ఏదో ఎమోషనల్ అయ్యానంతే అంటూ ఇక మధు అయితే కవర్ చేస్తుంది. ఏమో, నిన్ను చూస్తూ ఉంటే ఏదో బాగా దిగులుగా అనిపిస్తున్నావు. ఎందుకో బాగా బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావు. నేను నీకు ఒక స్నేహితుణ్ణి, నువ్వు ఏదైనా నాతో చెప్పొచ్చు అంటూ ఇక మ్యాడీ అనంగానే ఏమీ లేదు అంటూ మధు అయితే చెప్తుంది. ఇక మ్యాడీ అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే మధు అయితే, నువ్వు నాకు స్నేహితుడు నువ్వంటున్నావు, నువ్వే నా లైఫ్ అని నేను అనుకున్నాను, కానీ అది జరగలేదు అంటూ బాధపడుతూ ఉండంగా అప్పుడే స్వప్న అయితే వస్తుంది. ఏంటే ఆ కన్నీళ్ళేంటే, ఏం జరిగిందే అంటూ అనంగానే, ఏమీ లేదే, మ్యాడీ ఆల్రెడీ వేరే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడే. అలాంటప్పుడు ఇక నా ప్రేమని ఎలా చెప్తాను? తను ప్రేమిస్తున్న అమ్మాయిని కాదని నన్ను పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతాను? అందుకనే నా ప్రేమ విషయాన్ని నాలోనే దాచుకున్నాను. మ్యాడీతో చెప్పలేకపోయాను. నీకు చెప్పాను కదా స్వప్న, నేను ఏదైతే అతిగా కోరుకుంటానో, అతిగా ఇష్టపడతానో అది ఖచ్చితంగా ఆ దేవుడు నాకు దూరం చేసేస్తాడే. అందుకని ఈ ప్రేమ విషయంలో కూడా వెనకడుగు వేసి భయపడ్డాను. నేను భయపడినట్టే అయ్యింది అంటూ మధు అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. లేదు మధు, నువ్వు బాధపడకు. ఖచ్చితంగా ఆ దేవుడు నీ ప్రేమని మ్యాడీ అర్థం చేసుకునేలా చేస్తాడు. నువ్వు మ్యాడీ ఒకటయ్యేలా చేస్తాడు అంటూ మధు అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా నేను ఏ ఆలోచనతో ఉండాలి? నువ్వు ఇలా చెప్తున్నావు, కానీ నేను మ్యాడీ ప్రేమ దక్కుతుందని అయితే అనుకోవడం లేదు. మ్యాడీ నాకు దక్కుతాడని, మ్యాడీ ప్రేమను పొందే అదృష్టం నాకుందని నేనైతే అనుకోవడం లేదు అంటూ ఇక ఏడుస్తూ మధు అయితే లోపలికి వెళ్ళిపోతుంది. దేవుడా, నిన్ను ఎప్పుడూ ఏమీ కోరుకోలేదు. మా మధు ప్రేమను గెలిపించు. మా మధు మ్యాడీ ఇద్దరూ కూడా ఒక్కటయ్యేలా చెయ్యి. తను సంతోషంగా ఉండేలా చెయ్యి అంటూ స్వప్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు ఇక నాగవల్లి అయితే తను ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే పేపర్లో న్యూస్ అయితే వస్తుంది, బాలరాజుకి అంత్యక్రియలు అని. ఇక ఆ పేపర్ చూసిన మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నాన్న చనిపోవడం ఏంటి? అసలు నాన్నకి అంత్యక్రియలు ఎవరు చేస్తున్నారు? ఏం జరిగింది అంటూ పేపర్ పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మధు అయితే. ఇంతలో అప్పుడే ఇక సుబ్బు రూప ఇద్దరూ కూడా మధు దగ్గరికి అయితే వస్తారు. ఏమైందమ్మా, ఏం జరిగింది అంటూ అనంగానే, నాన్న నాన్న చనిపోయాడంట, పేపర్లో న్యూస్ వచ్చింది అంటూ ఇక మధు అయితే పేపర్ చూపించి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఇక స్వప్న కూడా వస్తుంది. ఇక స్వప్న కూడా మధుని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక స్వప్న అయితే, ఇప్పుడు మధుని ఓదార్చగలిగే ఒకే ఒక వ్యక్తి మ్యాడీ మాత్రమే అంటూ స్వప్న అయితే మ్యాడీకి ఫోన్ చేస్తుంది. మ్యాడీ, నువ్వు అర్జెంటుగా ఒక్కసారి ఇంటికి రావాలి. మధు ఇక్కడ ఏడుస్తుంది. తనని ఓదార్చే శక్తి, తను ఏడవకుండా ఆపగలిగే ఓర్పు మాకు లేదు. నువ్వే తనకిప్పుడు తోడుగా ఉండాలి అంటూ అనంగానే, ఏంటి స్వప్న నువ్వు చెప్పేది?
మధు ఏడవడం ఏంటి, ఏం జరిగింది అంటూ అనగానే, అదంతా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను, వెంటనే రా మ్యాడీ అంటూ స్వప్న అనగానే, సరే స్వప్న ఇప్పుడే వస్తున్నాను అంటూ ఇక బయలుదేరుతాడు మ్యాడీ అయితే. మరొక వైపు ఇక నాగవల్లి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. వీడి అంత్యక్రియలు ఇవ్వాలి అన్నట్టు చాలా బాగా పేపర్లో న్యూస్ వచ్చింది. ఇది చూసిన తన కూతురు ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆ చిన్ని బయటికి రాగానే నా చేతిలో చచ్చినట్టే, ఈ రోజుతో దాని అంత్యక్రియలు కూడా చేసేస్తాను అంటూ నాగవల్లి అయితే ఇక కోపంగా బయలుదేరుతుంది. ఇంతలో ఇక మధు ఏడుస్తూ ఉండంగా అప్పుడే ఇక మ్యాడీ అయితే వస్తాడు. ఏమైంది మధు, ఏం జరిగింది, అసలు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అనగానే ఇక ఏ సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది మధు అయితే. అప్పుడే ఇక సుబ్బుని రూపాని అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైంది, అసలు ఎందుకు తను అంతగా ఏడుస్తుంది, ఏం జరిగిందా ఆంటీ, ఏం జరిగింది అంకుల్, నిజం చెప్పండి అంటూ అడగంగానే వాళ్ళ నాన్నగారు చనిపోయారు మ్యాడీ, అందుకని మధు ఏడుస్తుంది అంటూ ఇక సుబ్బు అయితే చెప్తూ ఉంటాడు. అదేంటి, వాళ్ళ నాన్నగారు చనిపోవడం ఏంటి, మీరే కదా మధు కన్న తండ్రి అంటూ అనగానే, లేదు బాబు, తనని మేము పెంచిన తల్లి తండ్రిమి, తన తల్లి ఎప్పుడో చనిపోయింది, తన తండ్రి ఉన్నాడు, వస్తాడు, తన కోసం తిరిగి వస్తాడు అంటూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మధుకి ఇలా అడి అసలే మిగిలాయి అంటూ ఇక సుబ్బు అయితే బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అదేంటి, మీరు తన కన్న తల్లి తండ్రి కాదా, తన తండ్రి చనిపోయాడా, అసలు ఈ నిజం నేనే నమ్మలేకపోతున్నాను అంటూ ఇక మ్యాడీ కూడా బాధపడుతూ ఉంటాడు. ఈరోజే అంత్యక్రియలంట బాబు అంటూ అనగానే అప్పుడే ఇక మ్యాడీ అయితే మధు పద నిన్ను నేను తీసుకువెళ్తాను అంటూ దగ్గరుండి మధునైతే మ్యాడీ తీసుకువెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. ఇంతలో అక్కడే నాగవల్లి అయితే పక్కనుంటుంది. ఇక మ్యాడీని మధుని చూసి, ఇదేంటి వీళ్ళిద్దరూ వచ్చారేంటి, నేను పేపర్లో న్యూస్ వేసింది ఆ చిన్ని బయటికి రావాలని అనుకుంటే ఇక్కడికి మధు మ్యాడీ వచ్చారేంటి అంటూ షాకే చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇక చిన్ని అయితే పేపర్ పట్టుకుని ఏడుస్తూ ఉండగా ఆ పేపర్ అయితే అప్పుడే మ్యాడీ అయితే చూస్తాడు. పేపర్లో ఉన్న ఫోటో చూసి మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి బాలరాజ్ అంకుల్, ఈయన నీ తండ్రా, అంటే నువ్వు చిన్నీవా అంటూ ఇక మ్యాడీ అనగానే, అవును నేను చిన్నీనే, నీకెలా తెలుసు అంటూ అడుగుతూ ఉంటుంది మధు. నేను మహిని అంటూ ఇక మ్యాడీ చెప్పంగానే, మహివా అంటే ఇన్ని రోజులుగా నేను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న నా మహివి నువ్వేనా అంటూ అనగానే, అవును నేనే అంటూ ఇక ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు మ్యాడీ అయితే. నేనే చిన్నీని అంటూ చెప్పంగానే ఇక మ్యాడీ ఆనందానికి అయితే అవధులు ఉండవు. కానీ తన తండ్రి ఫోటో పట్టుకుని చనిపోయాడని ఏడుస్తున్న మధుని చూసి ఇక మ్యాడీ అయితే దగ్గరికి తీసుకుని, ఏడవద్దు చిన్ని, నీకు నేనున్నాను, నీకు నేను అండగా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా నేను వెతికేది నిన్నే, నీ కోసమే ఎదురు చూస్తున్నాను, నీ ప్రేమ కోసమే ఆరాటపడుతున్నాను, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను మధు అంటూ అనగానే ఇక మధు అయితే చెప్తూ ఉంటుంది, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ ఇది చెప్పే సమయం కాదు మ్యాడీ, నా తండ్రి నాకు దూరం అయిపోయాడు, ఇప్పుడు నేను నా తండ్రిని కడసారి కూడా చూడలేకపోతున్నాను, ఇక్కడ అంత్యక్రియలని చెప్పారు కానీ ఎవ్వరూ కూడా కనిపించడం లేదు అంటూ అనగానే అప్పుడే ఇక మ్యాడీ అయితే న్యూస్ పేపర్ వాళ్ళని ఎంక్వైరీ అయితే చేస్తాడు. ఇక తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయడంతో అదంతా ఫేక్ న్యూస్ అని తెలుసుకుంటాడు మ్యాడీ అయితే. నువ్వు బాధపడుకో చిన్ని, ఇదంతా ఫేక్ న్యూస్,
ఎవరో కావాలని ఇదంతా చేశారు అంటూ మ్యాడీ అయితే ఇక చిన్నీని ఓదారుస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూసిన నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పేపర్లో న్యూస్ వచ్చిన వెంటనే ఆ చిన్ని బయటికి వస్తుంది. ఆ చిన్నిని ఈ లోకంలోనే లేకుండా చెయ్యొచ్చు అని చూశాను, కానీ ఈ నిజం ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకే తెలిసిపోయింది. చిన్ని ఈ మధు అని ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు మ్యాడీకి ఈ విషయం తెలిసింది కాబట్టి చిన్నీని ఈ లోకంలో లేకుండా చెయ్యడం చాలా పెద్ద కష్టం. మ్యాడీ తన ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే ఈ చిన్నీని కాపాడతాడు. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేకుండా చేయి జారిపోయింది అంటూ ఇక నాగవల్లి అయితే షాక్లో ఉండిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.